ఇని నీవేయనోచు నిర్భయుడానయ్యున్నాను ఓ యేసునాథా నిర్భయుడానయ్యున్నాను దారి తప్పిన నన్ను దారిన్ బెట్టెదావంచు ధైర్యంబుతో చిందిలే ఓ యేసునాథా ధైర్యంబుతో చిందిలే నా యేసునాథా ధైర్యంబుతో చిందిలే కష్ట నష్టములను కష్టములున్నాను నష్టములున్నను నీ ఇష్టంబు జరిగింతులే ఓ యేసునాథా నీ ఇష్టంబు జరిగింతులే సృష్టికర్తవు నీదు దృష్టిలో నాకెప్పుడు పుష్టియో దొరికిందిలే ఓ యేసునాథా పుష్టియో దొరికిందిలే నా యేసునాథా పుష్టియో దొరికిందిలే అన్నపానములను ఆశయించలేక అన్నాయని సేవింతులే ఓ యేసునాథా అన్నాయని సేవింతులే ఉన్నానంచు చెప్పు చున్నావాడవు కావా ఉన్నావు నాకేమిలే ఓ యేసునాథా ఉన్నావు నాకేమిలే నా యేసునాథా ఉన్నావు నాకేమిలే శోధనాలున్నాను బాధలున్నాను గాని బోధింపనే మానలే ఓ యేసునాథా బోధింపనే మానలే వాదములున్నాను వేదములున్నను నాదుండయ్యున్నావు ఓ యేసునాథా నాదుండయ్యున్నావు నా యేసునాథా నాదుండయ్యున్నావులే అతి దుష్కృతనాములు నేనెన్నో చేసి తిని అయితే మరి మా
అయితే మరియే మాయలే పతిత పావన బిరుదు వహించినావని ప్రార్థించుచున్నానులే. ఓ యేసునాథా ప్రార్థించుచున్నాను. నా యేసునాథా ప్రార్థించుచున్నాను. పాపమానే మోపు రుభుమాపిదివినా శాపంబు తొలగిందిలే. ఓ యేసునాథా నా శాపంబు తొలగిందిలే. ఆపదల్ తొలగించి దబు చేర్చితివాని దయ నాకు దొరికిందిలే. ఓ యేసునాథా దయ నాకు దొరికిందిలే. నా యేసునాథా దయ నాకు దొరికిందిలే. మరణమానే ముల్లు విరచియుంటివి గాని మరి నాకు భయమేమిలే. ఓ యేసునాథా మరి నాకు భయమేమిలే. వరములు నీయందు స్థిరముగానున్నావని వార్తను విన్నానులే. ఓ యేసునాథా వార్తను విన్నాను. నా యేసునాథా వార్తను విన్నాను. శరణన్న పాపిని రక్షించు ప్రేమ నిశ్చయముగా నీకుందిలే. ఓ యేసునాథా నిశ్చయముగా నీకుందిలే. పరుల రక్షణకై నీ ప్రాణమివ్వగా నమ్మితి పర్వాలేదు నాకులే. శ్రీ యేసునాథా పర్వాలేదు నాకులే. ఓ యేసునాథా పర్వాలేదు నాకు. కల్లా మార్గం బోచే కలుగాదాత్మకు శాంతి అల్లదిగో నీ సిలువాయే. ఓ యేసునాథా అల్లదిగో నీ సిలువాయే. నీ పాద సాన్నిధ్య మిమ్మంచు సాష్టంగా పడుచునుంటిలే. ఓ యేసునాథా సాష్టంగా పడుచుంటిలే. నా యేసునాథా
సాష్టాంగపడుచుంటి శోధనా పాదాలు సాధించినా గాని శోకం బింకాలేదులే. ఓ యేసునాథా సోకింపానిక నేనులే. నాదుండు నాకుండా నాకింకా భయమేలా బాధించుబడు శ్రీ యేసునాథా బాధించుబలుడేడలి. నా యేసునాథా బాధించుబలుడేడలి. కష్ట నష్టములెన్నో కలిగియుండినా గాని కదలాకనే నుందులే. ఓ యేసునాథా కదలాకనే నుందులే. సృష్టించితివి నన్ను నిరూపమందునా క్షేమంబులే కేమిలే. ఓ యేసునాథా క్షేమంబులే కేమిలే. నా యేసునాథా క్షేమంబులే కేమిలే. బంధుమిత్రులు నాపై నిందలు వేసినా గాని భయమే లేదిక నాకులే. శ్రీ యేసునాథా భయమే లేదిక నాకులే. బంధుండవై నీవే పలు నిందల్ భరింప బహు సంతోషింతునులే. శ్రీ యేసునాథా బహు సంతోషింతునులే. నా యేసునాథా బహు సంతోషింతునులే. పరమూలన్నిటి కిని నీవేయనోచు నిర్భయుడానయ్యున్నానులే. ఓ యేసునాథా నిర్భయుడానయ్యున్నానులే. మనోనిదానమును కలిగి మనస్సును నిబ్బరము చేసుకుని మౌనముగా మన మధ్యన ఉన్న ప్రభువును మాత్రమే చూద్దాం. ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు ప్రభు. ఆయన ఈ అరుణోదయమున మన మధ్యకు వచ్చారు. ఆయన పేరే ఉన్నవాడు. మోషేతో అన్నారు, మోషే గారు అడిగారు, నీ పేరేమిటో నాకు తెలుపుమయ్యా అన్నప్పుడు, నా పేరే ఉన్నవాడు, ఏమి లేని కాలము నుంచి ఉన్నవాడను, అనాదిలోనే ఉన్నవాడను,
అన్నిటికీ ముందుగా ఉన్నవాడును, ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. పర్వతములు పుట్టక మునుపు, లోకములు పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు, ఆకాశము పుట్టక మునుపు, సూర్య చంద్ర నక్షత్రాదులు ఈ భూమి మీద ఏది లేని కాలంలోనే ఆయన ఉన్నవాడు. అందుకే ఆయన పేరు ఉన్నవాడు. ఉన్న దేవుడు మన మధ్యన ఉన్నారు. ఉన్న దేవుడే ఈ లోకానికి నరులుగా వచ్చారు. ఉన్న దేవుడే ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు కూడి ఉందురో వారి మధ్యలో ఉంటానని వాగ్దానము చేశా. ఉన్న దేవుడే సదాకాలము, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను అని వాగ్దానము చేశారు. ఉన్న దేవుడు ఆయన ఉన్నవాడు. ఆయన లేని స్థలము లేదు. సర్వవ్యాప్తి అన్నా, సర్వమును వ్యాపించి ఉన్నారు, సర్వములో సర్వమై ఉన్నారు. ఆయన సర్వ సృష్టికి ఆధారమై ఉన్నాడు గనుక మన మధ్యన ఉన్న తీక్షణముగా ఆయన వైపు చూద్దాం. మన దృష్టి అటు ఇటు లేకుండా, మన ఆలోచన అటు ఇటు లేకుండా ఆయన వైపు మాత్రమే నిదానించి ఆయన వైపు చూద్దాం. ఆయన వైపే చూద్దాం. ఆయన వైపు మాత్రమే చూద్దాం. ఉన్న దేవుడు, మన మధ్యకు వచ్చిన దేవుడు, మన ప్రార్థనలు వినుటకు, మన కన్నీళ్లు తుడుచుటకు, మనలను ఆశీర్వదించుటకు వచ్చారు కనుక ఉన్న దేవా మీకు స్తోత్రములు. మా మధ్యకు వచ్చి వేసిన తండ్రి మీకే స్తోత్రములయ్యా. దేవా మీకు స్తోత్రములు, తండ్రి మీకు స్తోత్రములు. ఉన్నానొచ్చు చెప్పి ఉన్నవాడవు నీవు, మా మధ్యకు వచ్చి వేసిన దేవుడవు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సర్వములో నీవు సర్వమయ్యున్నావు, నిర్వాహించితివినా నిఖిల కార్యములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా తండ్రి. కలకాలమో నాటి హల్లెలూయా తండ్రి. కలకాలమో నాటి హల్లెలూయా తండ్రి. దేవా తండ్రి నీకు దినదినాసుతులు నా విన్నాపమో విన్నా నాదాసం స్తుతులు. కలకాలమున్నట్టి దేవుడు కలువరి నాదుని వైపు చూద్దాం. సొగసైనను స్వరూపమైనను లేక మనుషులు చూడనొల్లని వానిగా సిలువలో కనబడుచున్నా ఆ సిలువ వైపు, కల్వరి గిరిమెట్ట వైపు చూచు నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడిన, సిలువలో యజ్ఞమైపోయిన
బలి అయిపోయిన శిలువనాథుని వైపు, ఆయన రక్తము వైపు, ఆయన గాయములలో నుండి కారుచున్న రక్తము వైపు చూద్దాం. మన కోసం అంత త్యాగము చేసిన తన రూపమును మనకు ఇచ్చి వేశారు, తన దేహమును మనకిచ్చి వేశారు, తన రక్తమంతా మన కోసం దారబోసారు. కడుపు తన ప్రాణాన్ని మనకిచ్చి వేసిన ఆ శిలువ వైపు చూచుచు, కలువరి నాథుని వైపు చూచుచు, ఆయన గాయాల వైపు, గాయములలో నుండి కారుచున్న రక్తము వైపు, తలకు పెట్టబడిన ముళ్ళ కిరీటమును బట్టి తలలో నుండి కారుచున్న రక్తము, వీపు మీద కొట్టిన 39 కొరడా దెబ్బలను బట్టి వీపులో నుండి కారుచున్న రక్తము, 2 చేతులలో కొట్టబడిన మేకులను బట్టి 2 చేతులలో నుండి కారుచున్న రక్తము, 2 పాదములను జత చేసి పొడువాటి మేకులను కొట్టుటను బట్టి పాదములలో నుండి కారుచున్న రక్తము, నిలువెల్లా రక్తము. దైవజనులన్నారు వల్లంతా రక్తము, ముళ్ళ కిరీటము తలపై పెట్టిది సోదరా. ఒళ్ళంత రక్తముతో ఉన్న రక్తపు ముద్దగా, రూపము లేనివాడుగా రక్తముగా కనబడుచున్న, రక్తపు ముద్దగా కనబడుచున్న ఆ శిలువనాథుని వైపు చూసి ఆని రక్తముతో నన్ను కడుగుము తండ్రి, ఆని శిలువ రక్తముతో, కలువరి రక్తముతో, ఇమ్మానుయేలు రక్తముతో, ప్రశస్తమైన రక్తముతో, పరిశుద్ధమైన రక్తముతో నన్ను కడుగుము తండ్రి అని ప్రతి ఒక్కరు చేతులెత్తి, ప్రతి ఒక్కరు ఆయన రక్తాన్ని కోరుకుందాం. నీ రక్తముతో నన్ను కడుగుము తండ్రి, కలువరి రక్తముతో నన్ను కడుగుమయ్యా, శిలువ రక్తముతో నన్ను కడుగుము నాయనా, ప్రశస్తమైన రక్తముతో నన్ను కడుగుము తండ్రి, పవిత్రమైన రక్తముతో నన్ను కడుగుము నాయనా, ఇమ్మానుయేలు రక్తముతో నన్ను కడుగుము నాయనా, అమూల్యమైన రక్తముతో నన్ను కడుగుము నాయనా, నిర్దోషమైన రక్తముతో, గొర్రె పిల్ల వంటి రక్తముతో, ఇమ్మానుయేలు రక్తము ఎంపైన యోటాగున్, ఓ పాపి యందు మోంగుము, పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావంగా, శ్రీ యేసు రక్తమే పొడు స్రవించు నాకుగా. చేతులెత్తి ఇమ్మానుయేలు రక్తముతో నన్ను కడుగుము తండ్రి, నా కొరకు ప్రాణమిచ్చిన దేవా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేసి నీ రూపములోనికి మార్చి, నీ వచ్చినప్పుడు పరిశుద్ధమైన కలంకము లేని కన్యకగా ఎగిరిపోవుటకు, నీతో ఎగిరిపోవుటకు నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయుము. నీ రక్త బలము, నీ రక్త శుద్ధి, నీ రక్త
అభిషేకము నాకు దయచేయు. నీ రక్తమే, నీ రక్తమే, బలపరిచే రక్తము, శుద్ధి చేసే రక్తము, ధైర్యపరిచే రక్తము, ఆరోగ్యమునిచ్చే రక్తము, ఆశీర్వాదమునిచ్చే రక్తము. అట్టి రక్తముతో నన్ను కడుగుము, అట్టి రక్తముతో శుద్ధి చేయుము. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. రక్తము నాపైకి ప్రవహించుచున్నది, రక్షకా నీకు స్తోత్రం. రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది, రక్షకా నీకు స్తోత్రం. రక్తము చేత శుద్ధి చేసినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మీ రక్తము చేత నన్ను కడిగినందుకు, అమూల్య రక్తము చేత కడిగినందుకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఇక నుండి జాగ్రత్తగా ఉంటానయ్యా, పరిశుద్ధముగా ఉంటానయ్యా, విశ్వాసముగా బ్రతుకుతానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ సన్నిధిని కోరుకుంటానయ్యా, నీలో బ్రతుకుతానయ్యా. ఇదే నా తీర్మానము. పాపము నాకు వద్దు, లోకము నాకు వద్దు, లోకాశలు నాకు వద్దు. మీ సన్నిధి, మీ సన్నిధి, మీ సన్నిధి, మీ సన్నిధి నాకు కావాలి, మీ సన్నిధి నాకు కావాలి. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఇదే నా తీర్మానం. పాపములో మరలా నన్ను పడకుండా చేసి, పాపములో మరలా నన్ను పడకుండా చేసి, అది పరిశుద్ధ
విడువక ఎడబాయక కొనుకక నిద్రపోక నిత్యము కాయుచున్న కాపరి, ఇశ్రాయేలు కాపరి, మన కాపరి, కొనుకని కాపరి, నిద్రపోని కాపరి. మనమైతే రాత్రంతా నిద్రపోవచ్చున్నాము. ఆయన ఈ సృష్టిని కలుగజేసినప్పటి నుండి అంతకు మునుపు అనాది నుంచి ఆయనకు కొనుకు కూడా లేదు, నిద్ర కూడా లేదు. ఆయన నిద్రపోతే ఈ భూమి ఏమైపోతుందో, మానవుడు ఏమైపోతాడు. నిమిషమైన నిద్రపోనివాడు, నిమిషమైన నిదురాపోవు నీవెన్నాడు. నా కాపారివై నీవు నన్ను కాపాడు దేవా. నిమిషమైన నిదురాపోవు నీవెన్నాడు. నా కాపారివై నీవు నన్ను కాపాడు దేవా. నిమిషము కూడా నిద్ర లేదు. ఆయన వైపు చూద్దాం. ఓ నా కాపరి, నీకు స్తోత్రములు. సృష్టికర్తవైన తండ్రివైన నా కాపరి, రక్షణకర్తవైన కుమారుడైన నా కాపరి, ఆదరణకర్తమైన పరిశుద్ధాత్ముడైన నా కాపరి, త్రియేక దేవా నా కాపరి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము. నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము మీ కాపుదలకు సమర్పణ. నా కుటుంబం అంతయు మీ కాపుదలకు సమర్పణని. నాకు నీవిచ్చినవన్నీ ఎవరు మౌనముగా ఉండదు, అందరూ సమర్పణ చేసుకోనండి. మౌనముగా ఉండవు. దేవా, భూలోకములో ఉన్న క్రైస్తవ సంఘమంతయు మీ కాపుదలకి సమర్పణ. మీరు దైవజనునికి బయలుపరచిన బైబిల్ మిషన్ మీ కాపుదలకి సమర్పణ. ఈ రాష్ట్రములో మీరు ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ సేవా మీకే సమర్పణ. బైబిల్ మిషన్లో సేవ చేయుచున్న దైవ సేవకులు, అధికారులైన వారు మీ కాపుదలకే సమర్పణ. సంఘములన్నీ వృద్ధి పొందినట్లుగా మీకే సమర్పణ. 6 సంఘాల కుటుంబాలు మీ కాపుదలకి సమర్పణ. దేవా, అనారోగ్యముతో బాధపడుచున్న ప్రతి వారు సంపూర్ణమైన మీ స్వస్థతకు, మీ విడుదలకు సమర్పణ. స్తోత్రములు, స్తోత్రములు.
దేవా మా దేశము, దేశ నాయకులు, మా రాష్ట్రము, రాష్ట్ర నాయకులు, ప్రపంచ దేశములు, దేశ ప్రజలందరూ మీ కాపుదలకి సమర్పణ. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవా యేసయ్యా, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్యలో జరుగుచున్న యుద్ధము ఆగునట్లుగా, దేశముల మధ్యలో శాంతి కలుగునట్లుగా, మీ శాంతికి, మీ సమాధానములకు సమర్పణ. యుద్ధముల ద్వారా సమస్తాన్ని కోల్పోయిన వారు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, మీ ఆదరణకు సమర్పణ. స్తోత్రములు, స్తోత్రములు. 27, 28 తేదీలలో జరుగుచున్న శిలువ ధ్యాన కూటములు మీకే సమర్పణ. మీ రెండవ రాకడ వరకు మీ సేవ ఆగకుండా సాగుటకై మీకు సమర్పణ. మీ సేవ చేయుచున్న మీ సేవకుల కుటుంబము మీకు సమర్పణ. నిర్మాణమైన మందిరములు, నిర్మాణము కావలసిన మందిరములు మీ కాపుదలకి సమర్పణ. తనువు నాదిది గోగై ఒనుమియో ప్రభు వాణి అనికి ప్రాతి దినములో క్షణములు ఇసిగుని అవి నీదు వినతి అవగి ఆచేయను శక్తి నీయుమి కనువు నాదిది కొలుమియో ప్రభువాని పనికి అందరూ కళ్ళు మూసుకుని లేచి నిలబడదాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని దావీదు మహారాజు తన ప్రాణముతో చెప్పుచు దేవుని కనపరచిన. చేతులెత్తి ప్రభునకు స్తోత్రము చేద్దాం. ఆయన దివ్య లక్షణములను తండ్రివైన తండ్రి, కుమారుడైన తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, త్రియేక తండ్రి, అనాది దేవ, అనంత దేవ, ఉన్నదేవా, సృష్టింపబడకుండా ఉన్నదేవా, జీవము కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధమైన దేవా, స్తోత్రములు, 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 స్తోత్రములు. జ్యోతిర్మయుడము దేవా, స్తోత్రములు, స్తోత్రములు. వందనములు, 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 నమస్కారములు నాయన. నీ దివ్య లక్షణములకు స్తోత్రములు. మా జీవితములో, మా సేవలో, సంఘ బిడ్డల కుటుంబాల్లో ఎన్నో మేలులు. ఒకనాడు మా వద్ద ఏమీ లేదు, ఏమి లేని వారము, ఒట్టి చేతులతో ఉన్నవారము, దుఃఖముతో ఉన్నవారము, వేదనతో ఉన్నవారము, బాధతో ఉన్నవారము, సమస్తాన్ని కోల్పోయిన వారము, అందరి చేత ద్వేషింపబడిన వారము, అందరి చేత దూషింపబడిన వారము, నిషేధింపబడిన వారము. అందరు విడిచిన నేనున్నావయ్యా, నేనున్నాను అన్నావయ్యా. నీ వాగ్దానం ఎంత గొప్పదో, నీ మాట ఎంత గొప్పదో,
నీ మాటలో ఎంత శక్తి ఉందో, నీ మాటలో ఎంత శక్తి లేకపోతే ఈ రోజున ఇంత సేవగా మీరు మార్చారు. ఇంకా వృద్ధి చేస్తూ ఉన్నారు, ఇంకా వృద్ధి చేయించున్నారు. రాకడ వరకు వృద్ధి చేస్తారయ్యా. మీరున్నారు తండ్రి, మీరు మమ్మల్ని విడువరయ్యా. మాట ఇచ్చి మాట తప్పరయ్యా. మేమైతే మాట తప్పుతామేమో, మనిషి అయితే మాట తప్పుతాడేమో, మాట ఇచ్చి మాట నెరవేర్చుకోలేడేమో. మాట తప్పేవాడు కాదు. ఉన్నానన్నావు, ఇంతవరకు ఉండి నడిపిస్తున్నావు. మా కంటికి కనబడలేదు గాని, మా కంటికి కనబడలేదు గాని మా ప్రక్కనే ఉన్నావయ్యా, మా ప్రక్కనే ఉన్నావయ్యా, మాతోనే ఉన్నావయ్యా, మా సంఘములతో ఉన్నావయ్యా, మా సంఘ బిడ్డలందరి కుటుంబాల దగ్గర ఉన్నావయ్యా, మీ సేవకుని గృహము దగ్గర ఉన్నావయ్యా, మా ప్రయాణాల్లో ఉన్నావయ్యా, మేము వెళ్ళు ప్రతి స్థలములో ఉన్నావు తండ్రి. నీవు లేకపోతే మేము లేవు, నీవు లేకపోతే మా బ్రతుకులు లేవు తండ్రి. నీవు నడిపించుచున్నావు, నీవు నడిపించుచున్నావు, నీవు పోషించుచున్నావు, నీవు బలపరచుచున్నావు, నీవు ఆదరించుచున్నావు, నీవు ఆరోగ్యం ఇచ్చుచున్నావు, నీవు ఐశ్వర్యమునిచ్చుచున్నావు, నీవు ఆశీర్వాదములనిచ్చుచున్నావు. స్తోత్రములు, 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 స్తోత్రములు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, దేవా నీవే. చెప్పండి గుర్తు అందరూ హుషారుగా. నీవు మాత్రమే
మోకరించి అందరూ స్తోత్రం 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 స్తోత్రం. నీవు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు స్తోత్రం. స్వల్ప స్థుతులయ్యా, ఇవి స్వల్ప స్థుతులేనాయనా. నీ కార్యములు గొప్పవయ్యా, నీ కృప గొప్పదయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా, నీ సన్నిధి గొప్పదయ్యా. నీవు గొప్పవాడవయ్యా. మా స్థుతి ఏ పాటి, మా భక్తి ఏ పాటి, మా శక్తి ఏ పాటి. మా భక్తి కాదు, మా శక్తి కాదు, నీ ఆత్మయే ఈ కార్యములన్నీ జరిగించుచున్నది కనుక మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. సేవంతని బట్టి, నీ కృపను బట్టి, నీ కాపుదలను బట్టి, నీ ప్రేమను బట్టి స్తోత్రములు స్తోత్రములు. అందరూ మోకరిద్దాం. ఆరోగ్యం పెట్టు, ప్రార్థన పెట్టు. అడుగుని మీకు ఇస్తానంటున్నా. నా నామములో మీరు నన్ను ఏమడిగినా చేతులని వాగ్దానము చేసిన దేవుడు. మన మధ్యలో ఉన్నారు కనుక మోకరించి అందరూ, మోకరించగలిగిన వారందరూ మోకరించండి. లేదా నిలబడి మీ బలహీనతలను బట్టి నిలబడి ప్రార్థన చేయండి. మొదటిగా మీ రాజ్యము మాకు కావాలయ్యా. మీ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండాలి అని ప్రభుని అడగని తర్వాత మీ సమస్యలన్నీ చెప్పండి. మీకే సమస్యలున్నాయో, మీకే బాధలున్నాయో ప్రభు మన దగ్గర ఉన్నారు. ప్రభు మన ముందు నిలిచి ఉన్నారు. ప్రభు మనకు ఎదురుగా ఉన్నారు. ఆయన వైపు చూస్తూ మోకరించి అడగండి. అయ్యా, నా కన్నీళ్లు తుడవండి, నా శ్రమ తీర్చండి. చేతులు జోడించి అడగండి. చేతులు జోడించి ప్రతిమాలండి యేసు నామములో. నా కన్నీళ్లు, నా శ్రమ, నా దుఃఖము, నా వేదన, నా అవసరత తీర్చుము తండ్రి అని ప్రతి వారు మోకరించి ప్రార్థన చేసుకోండి. సన్నిధిలో మీ బిడ్డలు చేయించిన ప్రార్థనలు ఆలకించుమునాయన. ఎవరు ఏ శ్రమతో కన్నీళ్లతో ఉన్నారు వారి ప్రార్థనలన్నీ ఆలకించి నెరవేర్చుకునేవారిని. నువ్వు బయలుపరిచిన బైబిల్ మిషన్ సేవ ఆగకుండా రాకడ వరకు చదివించి 6 సంఘాల కుటుంబాలను గుర్తించి వారి అవసరతలన్నీ తీర్చండి. నిర్మాణమైన మందిరములకు కాపుదల దయచేయండి. నిర్మాణము కావలసిన మందిరములకు మీ సహాయం అనుగ్రహించు. గృహ నిర్మాణములకు మీ సహాయముని చుచున్నారు. మరింతగా త్వరితముగా కట్టబడుటకు కార్యములు చేయండి తండ్రి. మీకు స్తోత్రములు. ఒకరించిన బిడ్డలందరి పైన మీ హస్తమును వేయండి. అనారోగ్యముతో ఉన్న బిడ్డల మీద మేరెమ్మ పైన మీ హస్తమును వేయండి. సంపూర్ణ శక్తి, సంపూర్ణ బలము, ఎముకలకు నైనా బలమును దయచేయండి. ప్రతి బాధను తీసివేయండి. జ్యోతమ్మకును ఆరోగ్యమునివ్వండి. కాళ్ళలోనికి మీ ప్రభావ శక్తిని పండి సంపూర్ణ ఆరోగ్యమునివ్వండి. నైనా మీకు స్తోత్రం. వృద్ధాప్యములో ఉన్న తల్లుల్ని జ్ఞాపకం చేసుకుని నైనా పెద్ద మొక్కును ఆరోగ్యమునివ్వండి. మోకాళ్ళ నొప్పులను తీసివేయండి తండ్రి. కృప చూపించండి, సహాయము చేయండి. మీ సహాయమును చేయండి. కృప చూపించుమని అడుగుచున్నా. లోకాకు మీ కృప
చూపించండి. ఆ మోకాల్లో ఉన్న నొప్పిని యేసు నామములో మీరు తీసివేయండి నాయనా, తీసివేయండి తండ్రి. మీ కార్యములు చేయండి, మీ కార్యములు చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. జీవరత్నముకు స్వస్థతను దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యమునివ్వండి నాయనా తండ్రి. జానుకు సంపూర్ణ స్వస్థతనివ్వండి అయినా, జాషువాకు సంపూర్ణ స్వస్థతనివ్వండి అయినా, అవంతికాకు స్వస్థతను దయచేయండి, షాలేముకు సంపూర్ణ స్వస్థతనివ్వండి. అనారోగ్యముతో ఉన్న బిడ్డలందరి మీద మీ హస్తమును వేసి, గర్భముతో ఉన్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ స్వస్థతనివ్వండి, సంపూర్ణమైన స్వస్థత అయినా. మౌనికాకు నైనా ఆ గర్భములో ఉన్న బిడ్డకు అంతయు నార్మల్ రిపోర్ట్ వచ్చుటకు కార్యము చేయండి. గర్భముతో అన్ని సంఘాల బిడ్డలు, అన్ని చోట్ల ఉన్న బిడ్డలకు సమయం వచ్చినప్పుడు సులువైన డెలివరీ ఇవ్వండి. ఇక్కడ నిలబడిన కుమార్తెను ఎస్తేర్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఆరోగ్యము నుంచి నీవిచ్చిన గర్భఫలమునకు కాపుదలిచ్చి సమయం వచ్చినప్పుడు సులువైన డెలివరీ ఇవ్వండి నైనా. నయోగమును జ్ఞాపకం చేసుకుని షుగర్ని కంట్రోల్లో ఉంచండి. బలమును ఆరోగ్యమును ఇవ్వండి. అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డలను మీ కృపలో భద్రపరిచి మీరు ఆఖరి వరకు ఈ సేవ జరిగించి, మీ సేవకురాల్ని ప్రతిదినము మీ రక్త బలము, మీ యొక్క ఆత్మ బలము, మీ పునరుద్ధాన బలము మీ సేవకునికి, సేవకురాలకి ఇచ్చి, బిడ్డలకిచ్చి నేటి దినమున 10th క్లాస్ ఎగ్జామ్ రాయించిన బిడ్డలందరినీ జ్ఞానంతో నింపండి. నీవిచ్చిన కుమార్తెకు జ్ఞానమునిచ్చి మీరు వ్రాయించి విజయమునివ్వండి. మీరే మాకు విజయశీలుడు. దేవా కృప చూపించి ఈ అంశ ప్రార్థన మరిచిపోయాము అని మీకు సమర్పిస్తూ త్వరగా వచ్చుచున్న యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడు దేవా. అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం, మౌనముగా ప్రవహించు.